10 days అయిపోయింది. 10 days into 2021 ఇలా ఫ్లాష్ లాగా వెళ్ళిపోయింది. మీ 10 days ఎలా నడిచింది ఇన్ దిస్ న్యూ ఇయర్? నాదైతే ఆసమ్ అయిపోయింది. ఏం ఆలోచిస్తున్నావు? అదే క్రిస్మస్ ఇంకా న్యూ ఇయర్ హ్యాపీనెస్లో ముందేం ఎపిసోడ్స్ చేసామో గుర్తు రావట్లేదు. ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ గురించి నేర్చుకున్నాం మనం. అవును, లవ్ కదా. లవ్. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడడం అంటే చాలా కష్టం అన్నమాట. అందుకని ప్రయాసపడండి. ఓకే, ఇది నేర్చుకున్నామా? తర్వాత జాయ్ గురించి నేర్చుకున్నాం. ఎస్, జాయ్. చాలా సంతోషంగా దేవుళ్ళలో ముందుకు వెళ్తే మనం సంతోషంగా ఉంటాము, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. తర్వాత పీస్ అనుకుంటా కదా. పీస్. ఎస్ పీస్. మనలో సమాధానం ఉంటే సంతోషం ఉంటుంది. సమాధానం వెతికి వెంటాడమంటే మన మనుషుల దగ్గరికి సమాధానంతో వెతికి వెంటాడమని కాదు, దేవుడి దగ్గరికి మనం సమాధానంతో వెళ్ళాలి. తర్వాత నెక్స్ట్ ఏంటి? ఏం నేర్చుకున్నాం? లాంగ్ సఫరింగ్ అనుకుంటా. లాంగ్ సఫరింగ్. ఎస్. ఆయన మనకి ఇష్టం లేని పరిస్థితిలో, మనకు కష్టమైన పరిస్థితిలో నడిపించినప్పుడు మనము దీర్ఘశాంతంతో ఉండాలి. అప్పుడు దేవుడు చేసే గొప్ప కార్యాన్ని మనం చూడగలుగుతాం. దాని తర్వాత కైండ్నెస్. కైండ్నెస్. మనం కూడా ఇలాంటి గొప్ప దయాగుణము కలిగి మనము ఉండాలి. ఈ ఫలము మనలో అందరూ చూడాలి. ఇంకోటి గుడ్నెస్. దేవుడు క్రియేట్ చేసినప్పుడు he created light and he saw it was good. He created waters and he saw it was good. అట్లా దేవుడు మొత్తం అంతా క్రియేషన్ని చేస్తా వచ్చి he saw it was good. కానీ దేవుడు చూసిన మనిషి వల్ల మనకేమైంది? మంచి క్రియేషన్ వచ్చింది. ఓకే, ఇవన్నీ మీ అందరికి కూడా గుర్తుందా? ఇవన్నీ నేర్చుకున్నామని ప్రీవియస్ ఎపిసోడ్స్లో. మరి ఈ వీక్ టాపిక్ ఏంటి? ఫెయిత్ఫుల్నెస్. హలో, మనమందరం దేనిపైన విశ్వాసం ఉంచాలి? మనమందరం అనుకుంటాం కదా, లేదా వినుంటాం, యేసయ్య నిజ దేవుడు అని విశ్వాసం ఉంచాలి. కానీ యేసయ్య నిజ దేవుడు అని ఎలా చెప్పగలుగుతున్నాం? యేసయ్య కన్యక గర్భాన పుట్టారు, మన స్థానాన్ని ఆయన తీసుకున్నారు. మనం పాపులం, పాపంకి వచ్చే జీతం మరణం అని రోమన్స్ 6:23లో చదువుకుంటాం. కాబట్టి మన పాపం కోసం ఆయన సిలువ పైన మరణించారు, తిరిగి లేచారు. ఇలా ఎవ్వరూ తిరిగి లేగవలేదు. అంతేకాకుండా ఆయన స్థానాన్ని మనకిచ్చారు, ఆయన నీతిని మనకు అనుగ్రహించారు, పరలోకానికి వారసులుగా చేశారు. ఈ సత్యాన్ని పరిశుద్ధాత్మ మన హృదయాల్లో స్థిరపరుచుతుంది. దీన్ని మనం నమ్మాలన్నమాట. అలానే మనం రోమన్స్ 10:17లో ఏం చూస్తాం? వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. అంటే మనము దేవుని వాక్యం చదివినప్పుడు ఆయన మన కోసం ఏం త్యాగం చేశారో స్పష్టంగా అర్థమవుతుంది. మనం చూసిన దానికంటే ఎక్కువ అర్థమవుతుంది మనకి. దానివల్ల మనం విశ్వాసం ఉంచగలుగుతాం ఆయన పైన. ఆయన చిత్తాన్ని తెలుసుకుని ఆయన చిత్తానుసారంగా అడుగులు వేయగలుగుతాం. హే, ఇప్పుడు గుర్తుకొచ్చింది, ఫ్రిడ్జ్లో 3 చాక్లెట్స్ ఉన్నాయి. నాకు 2 నీకు 1. నాకు 2 నీకు 1. లేదు, సరే రాక్ పేపర్ సిజర్స్ ఆడదాం. రాక్ పేపర్ సిజర్స్. ఏంటిదబ్బా, ఏం చేస్తున్నావు? హార్ట్ ఇది. హార్ట్ చూస్తే నాకు ఒకటి గుర్తొచ్చింది. లవ్ ఎపిసోడ్లో ప్రేమ ఉంటేనే అన్నీ ఉంటాయని అన్నారు కదా, కానీ లవ్కి ఫెయిత్కి అసలు సంబంధం ఏంటి? ఇప్పుడు లవ్ అండ్ ఫెయిత్కి ఉన్న కనెక్షన్ గురించి మనం నేర్చుకుందాం. హాయ్, హలో, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు అందరూ? న్యూ ఇయర్లో దేవుళ్ళు బాగా సాగుతున్నారా? ఓకే, ఈరోజు మన థీమ్ విశ్వాసం కదా. మనం అంతకు ముందు కూడా విశ్వాసం గురించి చాలా నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు మనం ఒక వాక్యం గుర్తు చేసుకుందాం. ఏంటంటే గలేషియన్స్ 5లో ఏమని ఉంటుందంటే, ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరము అని ఉంది. ప్రేమకి విశ్వాసంకి ఏంటి లింక్, సంబంధం ఏంటి? ప్రేమతో యేసు ప్రభు మన కొరకు చివరి బొట్టు వరకు రక్తం కార్చి మరణించి తిరిగి లేచారు. అది ఫేక్ లవ్ అనుకో, అంటే ఏదో చూపించడానికి, ఓవర్ యాక్షన్ చేయడానికి అలా అనుకో. అంత కష్టపడి ఎవరు మరణించరు కదా. అది డివైన్ లవ్, దైవికమైన ప్రేమ కదా. ఆ ప్రేమతో మనందరినీ రక్షించడానికి యేసు ప్రభు మరణించి తిరిగి లేచారు. సో అందుకని మనం అందరం యేసు ప్రభువే నిజమైన దేవుడని విశ్వాసం ఉంచుతాం అన్నమాట.
సో ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన ప్రేమను బట్టి మనం అందరం ఆయన మీద విశ్వాసం ఉంచుతున్నాం. మళ్ళీ ఇంకొక వాక్యం ఏమనుందంటే క్రియలు లేని విశ్వాసము మృతము అనుంది. ఫెయిత్ వితౌట్ వర్క్స్ ఈజ్ డెడ్. అంటే క్రియలు ఎలా చేస్తాము? ఎన్ని క్రియలు చేసినా ప్రేమతో చేయాలి. మీరు చేసే పని అంతా ప్రేమతో చేయమని పౌలు భక్తుడు రాశారు. లెట్ ఆల్ దట్ యు డూ బీ డన్ ఇన్ లవ్. సో ప్రేమ లేని విశ్వాసం మృతం అన్నమాట. మనం ఏమి కార్యాలు చేసినా నిజమైన ప్రేమతో, యేసుక్రీస్తు ప్రేమతో మనం చేయాలి. ఇప్పుడు గొప్ప గొప్ప భక్తులు ఎంత గొప్ప కార్యాలు చేశారు, లైక్ విలియం కేరీ, మదర్ తెరీసా, ఇంకా చాలా గొప్ప భక్తులు గొప్ప గొప్ప కార్యాలు చేశారు. ఎలా చేశారు? యేసు ప్రభు ఎలా ప్రేమించాడో ఆ ప్రేమను తెలుసుకుని ఆ ప్రేమతో చేశారు. సో మనం కూడా ప్రేమతో గొప్ప కార్యాలు చేద్దాం. సో ప్రేమ లేకుండా మనం విశ్వాసం చూపించలేం. సో ప్రేమ లేని విశ్వాసము మృతం. ఫెయిత్ వితౌట్ లవ్ ఇస్ డెడ్. సో మనం చేసే ప్రతి పని ప్రేమతో చేద్దాం, దాని నుంచి మన విశ్వాసం కనపరచబడుతుంది. సో ఈ న్యూ ఇయర్ అంతా విశ్వాసంతో ఆయన ప్రేమతో నింపబడి గొప్ప కార్యాలు చేద్దాం. బర్డ్స్ చాలా విశ్వాసంగా ఉంటాయి కదా, ఎప్పుడు దేవుని ప్రేజ్ చేస్తా స్తుతిస్తూ ఉంటాయి. అలాగే మనం కూడా విశ్వాసంతో ముందుకు సాగుతా వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక పాట పాడుకుందాం. చిన్న చిన్న పక్షులు చింతలన్నీ వదలి చిత్రమైన పాటలేవో పాడుచున్నవి. చిన్న చిన్న పక్షులు చింతలన్నీ వదలి చిత్రమైన పాటలేవో పాడుచున్నవి. దేవునిపై నమ్మికతో ముందుకే కదలి దూర దూర తీరాలకు సాగుచున్నవి. దేవునిపై నమ్మికతో ముందుకే కదలి దూర దూర తీరాలకు సాగుచున్నవి. చిన్న చిన్న పక్షులు చింతలన్నీ వదలి చిత్రమైన పాటలేవో పాడుచున్నవి. చిన్న చిన్న పక్షులు చింతలన్నీ వదలి చిత్రమైన పాటలేవో పాడుచున్నవి. వాటి కంటే మనలను శ్రేష్ఠులుగా చేసెను నిట్టూర్పులు మాని సంతోషించుదాం. వాటి కంటే మనలను శ్రేష్ఠులుగా చేసెను నిట్టూర్పులు మాని సంతోషించుదాం. మరణపై నుండి విడుదలనిచ్చెను విశ్వాసంతో యాత్ర సాగించుదాం. మరణపై నుండి విడుదలనిచ్చెను విశ్వాసంతో యాత్ర సాగించుదాం. చిన్న చిన్న పక్షులు చింతలన్నీ వదలి చిత్రమైన పాటలేవో పాడుచున్నవి. చిన్న చిన్న పక్షులు చింతలన్నీ వదలి చిత్రమైన పాటలేవో పాడుచున్నవి. దేవునిపై నమ్మికతో ముందుకే కదలి దూర దూర తీరాలకు సాగుచున్నవి. దేవునిపై నమ్మికతో ముందుకే కదలి దూర దూర తీరాలకు సాగుచున్నవి. చిన్న చిన్న పక్షులు చింతలన్నీ వదలి చిత్రమైన పాటలేవో పాడుచున్నవి. చిన్న చిన్న పక్షులు చింతలన్నీ వదలి చిత్రమైన పాటలేవో పాడుచున్నవి. చిత్రమైన పాటలేవో పాడుచున్నవి. చిత్రమైన పాటలేవో పాడుచున్నవి. ఏంటి నవ్వుతున్నావు? ఓ చెప్తా చెప్తా. ఇదేంటో తెలుసా? చెప్తా. కాదు, పేపర్. ఇప్పుడు నేను దీంతో ఒక మ్యాజిక్ ట్రిక్ చేయబోతున్నా తెలుసా? ఏంటది? అమేజింగ్ ట్రిక్. ఇప్పుడు ఈ పేపర్ ఉందా, నేను ఇలా ఇసిరేస్తాను అనమాట. మొత్తం అక్కడే ఉండిపోతాయి, కింద పడవు.
ఏంటి నువ్వా? నేను అసలు నమ్మను. మ్మ్, నువ్వు ఏం నమ్మొద్దు. చేయలేవు. సరే నమ్మద్దు, నేను చేసిన తర్వాత నా దగ్గరికి వస్తావు ఆటోగ్రాఫ్కి. చూద్దాం. రెడీ? రెడీ 1 2 3 ఏంటిది పని చేయలేదు. చూసావుగా, నువ్వైతే ఏం చేయలేవు. లైట్ తీసుకో. ఒక అతనైతే పేపర్స్తో కాదు వాటర్తో చేశారు. ఆయన ఎవరో తెలుసుకుందామా? అక్క వాళ్ళు చెప్పింది కరెక్ట్, నిజంగానే జరిగిందనమాట. అది కూడా ఎక్కడో కాదు, మన ఇండియాలో, సౌత్ ఇండియాలో కావేరీ నది ఒడ్డున జరిగింది. ఫస్ట్ నేను ఆ రోజు ఏమైంది అన్నది ఇన్సిడెంట్ చెప్తాను. ఆ పర్సన్ ఎవరో తర్వాత మనం డిస్కస్ చేద్దాం. అయితే ఆ రోజు ఏం జరిగిందంటే, అతను ఒక రోజు కావేరీ నది ఒడ్డున నడుచుకుంటూ వస్తున్నప్పుడు కొంతమంది అక్కడ నది దగ్గర సంధ్యావందనం చేస్తూ ఉన్నారనమాట. సంధ్యావందనం చేస్తూ సూర్యాకి నమస్కరించి సూర్యాకి వర్షిప్ చేస్తూ ఉన్నారనమాట. అప్పుడు తిను అంటాడనమాట, మీరు ఎందుకు సూర్యాకి వర్షిప్ చేస్తున్నారు? సూర్యుడిని క్రియేట్ చేసిన గాడ్కి కదా మీరు వర్షిప్ చేయాలి అని అడుగుతాడనమాట. అప్పుడు వాళ్ళందరూ లేదు లేదు సూర్య ఇస్ గాడ్ అని చెప్పేసి వాళ్ళు వాదిస్తూ ఉంటారనమాట. ఆ వాదించే టైంలో తిను వాళ్ళకి 2 ఛాలెంజెస్ ఇస్తారు. ఆ 2 ఛాలెంజెస్లో ఏ గాడ్ అయితే ఆ ఛాలెంజ్ ఫుల్ఫిల్ చేస్తారో అతనే నిజమైన గాడ్ అని ఒప్పుకోవాలి అని ఛాలెంజ్ చేసుకుంటారు ఇద్దరు. అయితే ఆ 2 ఛాలెంజెస్ ఏంటంటే, ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి వాటర్లో గొయ్యి తవ్వాలి, అంటే వాటర్లో పిట్ లాగా ఫామ్ అవ్వాలి, గుంట ఫామ్ అవ్వాలి. సెకండ్ ఛాలెంజ్ వచ్చేసి వాటర్ని ఇలా గాల్లో ఎగిరేస్తే ఇలా స్టేబుల్గా గాల్లో నిలిచి ఉండాలన్నమాట వాటర్. ఇవి 2 ఛాలెంజెస్. వాళ్ళు చాలా ట్రై చేస్తారు, సూర్యకి నమస్కరించి ఇంకా బాగా ట్రై చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు చేయలేకపోతారు. కానీ ఈ పర్సన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసయ్య నామంలో అవి 2 ఛాలెంజెస్ ఫుల్ఫిల్ చేస్తారు అండ్ హీ విన్నెడ్ ద ఛాలెంజెస్. ఓకే, ఆ ఛాలెంజెస్ 2 ఇతను గెలుస్తాడనమాట. ఆ టైంలో చాలా మంది అది చూసి బాప్తిజం తీసుకొని దేవునిలోకి, రక్షణలోకి నడిపింపబడతాడు. హీ ఈజ్ నన్ అనదర్ దెన్ సెయింట్ థామస్. 12 డిసైపుల్స్లో థామస్ వన్ ఆఫ్ ద డిసైపుల్. హిస్ ఫుల్ నేమ్ ఈస్ థామస్ డిడిమస్. డిడిమస్ అంటే గ్రీక్ అండ్ అరమిక్ లాంగ్వేజెస్లో ట్విన్ అని మీనింగ్ అనమాట. సో హీఈస్ ఆబ్వియస్లీ అ ట్విన్ అని అనుకుంటున్నారు. ఓకే, థామస్ ఇండియాకి రావడానికి రీజన్ ఏంటంటే, యేసయ్య వెళ్ళిపోయిన తర్వాత 53 ADలో డిసైపుల్స్ అందరూ చిట్టీలు వేసుకుంటారు. మనం ఏ ఏరియాకి వెళ్ళి సువార్త చెప్పాలి, యేసయ్య గురించి చెప్పాలి అని చిట్టీలు వేసుకున్నప్పుడు థామస్కి ఇండియా అని చిట్ వస్తుంది. అప్పుడు థామస్ ఇండియా చిట్ తీసుకొని, అమ్మో నేను ఇప్పుడు ఇండియాకి వెళ్ళాలా అని థామస్కి వెళ్ళడం ఇష్టం ఉండదు. అండ్ వన్ మోర్ థింగ్, హీ విల్ బి అఫ్రైడ్ అనమాట. ఎందుకంటే ఇండియాలో చాలా ఐడలేటరీ ఉంటుంది, చాలా రిలీజియన్స్ ఉంటాయి, అండ్ ఇక్కడ మనుషులు కూడా కొంచెం హార్ష్గా వైల్డ్గా బిహేవ్ చేస్తారు అని థామస్ అనుకుంటా ఉంటాడనమాట. అప్పుడు యేసయ్య థామస్కి డ్రీమ్లో దర్శనం లాగా వచ్చి, నువ్వు ఇండియాకి వెళ్ళాలి అని చెప్తారు. చెప్పగానే థామస్ ఇండియాకి రావడానికి సిద్ధపడతారు అనమాట. అప్పుడు ఇండియాకి రావాలంటే ఎలా రావాలి అని ఆలోచిస్తున్న టైంలో ఇండియాలో గోండోఫరస్ అని ఒక ఎంపరర్ ఉంటాడు. ఆయన ఏం ఆలోచిస్తాడు అంటే, నేను ఇప్పుడు ఒక మంచి ప్యాలెస్ కట్టుకోవాలి. నేను మంచి ప్యాలెస్ కట్టుకోవాలి అంటే మిడిల్ ఈస్ట్ నుంచి కన్స్ట్రక్టర్స్ని పిలుచుకొచ్చి, అంటే బిల్డర్స్ని పిలుచుకొచ్చి నేను ఇక్కడ ప్యాలెస్ కట్టుకుంటానని అనుకుంటాడు అనమాట. అప్పుడు మిడిల్ ఈస్ట్కి తన ఫాలోవర్స్ని కొంతమందిని పంపించి అక్కడి నుంచి తీసుకురామంటే, థామస్ అక్కడి నుంచి నేను బిల్డర్నే అని చెప్పి ఇక్కడికి వచ్చి గోండోఫరస్కి ప్యాలెస్ని బిల్డ్ చేసి ఇవ్వడానికి కాంట్రాక్ట్ లాగా తీసుకుంటాడు. గోండోఫరస్ ప్యాలెస్ కట్టడానికి ఇచ్చిన డబ్బుల్ని థామస్ మినిస్ట్రీకి, సేవకి, దేవుడి సువార్త అందరికీ రీచ్ అవ్వడానికి యూస్ చేస్తూ ఉంటాడనమాట. తను ఎంపరర్ అడుగుతున్నప్పుడు మాత్రం ప్యాలెస్ కడుతున్నాను అని చెప్తాడనమాట. ఒకరోజు గోండోఫరస్కి డౌట్ వస్తుందనమాట, ఏంటి తిను ఊరికి కడుతున్నా అంటున్నాడు, కానీ ఎంతవరకు అయింది అన్నది నాకు ఏం స్టేటస్ లాగా కానీ అప్డేట్ ఏమి ఇవ్వట్లేదంటబ్బా అని చెప్పి, సరే థామస్ ఇవాళ మనం నువ్వు ప్యాలెస్ కడుతున్నావు కదా, ఆ ప్లేస్కి వెళ్ళి ప్యాలెస్ ఎంతవరకు అయిందో చూద్దాం పదా అని చెప్పి ఆ ప్లేస్కి తీసుకెళ్తే అక్కడ ఏం ప్యాలెస్ ఉండదు. ఇంకా రాజుగారికి ఫుల్ చాలా కోపం వచ్చేసి థామస్ని చంపేద్దామని ఫిక్స్ అవుతారు. ఈ లోపల గోండోఫరస్ వాళ్ళ తమ్ముడు పరిగెత్తుకుంటూ వచ్చి, వద్దు థామస్ని చంపద్దు అని చెప్పి ఒకటి చెప్తాడు. ఏమని చెప్తాడంటే, అన్నయ్య నాకు ఒక డ్రీమ్ వచ్చింది, ఆ డ్రీమ్లో నేను చనిపోయానంట, చనిపోతే నన్ను ఏంజల్స్ హెవెన్కి తీసుకెళ్ళాయంట. హెవెన్కి తీసుకెళ్ళినప్పుడు నాకు ఒక ఇల్లు చూపించారు. ఆ ఇల్లు చాలా చిన్నగా ఉందన్నమాట. నా పక్కన ఒక పెద్ద ఇల్లు ఉంది. ఈ
ఇల్లు ఎవరిదబ్బా అని అడిగినప్పుడు ఇది మీ అన్నయ్యది, గోండోఫరస్ది అని చెప్పారు వాళ్ళు. అదేంటి నాకు ఇంత చిన్న ఇల్లు ఉంది, మా అన్నయ్యకి ఎందుకు అంత పెద్ద ఇల్లు ఉంది అని ఏం చేసి నేను అడిగితే ఇది థామస్ కట్టిస్తున్నాడు అని చెప్పారు. సో నీకు ఇక్కడ ప్యాలెస్ కట్టియట్లేదు కానీ థామస్ హెవెన్లో నీకోసం మంచి ప్యాలెస్ కట్టిస్తున్నారు అని చెప్తాడనమాట. అలా వినిన దగ్గర నుంచి థామస్ని చంపేవాడు ఆపేస్తాడనమాట. ఆపేసి ఓకే నువ్వు నాకు హెవెన్లో ప్యాలెస్ కట్టిస్తున్నావా అని చెప్పి నమ్ముతాడనమాట. థామస్ ఎంత బాగా పరిచయం చేశాడంటే దేవుని నమ్ముకున్న తర్వాత 1 ఎంపరర్, 6 కింగ్స్ అండ్ 280 ఫ్యామిలీస్ థామస్ వల్ల రక్షణలోకి నడిపింపబడింది. 4 జనరేషన్ కింగ్స్ వరకు మన ఇండియాలో క్రిస్టియన్ కింగ్స్ రూల్ చేశారు థామస్ వల్ల. థామస్ ఇండియాకి వచ్చిన తర్వాత కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు సైడ్ అనమాట అక్కడంతా పరిచయం చేస్తూ వచ్చాడు. ఇలా చాలామంది కింగ్స్, చాలామంది ఫ్యామిలీస్ ఇలా మార్మన్స్ పొందుతున్న దగ్గర నుంచి ఇండియాలో ఉన్న పర్టికులర్ కొంతమందికి థామస్ మీద మన రిచువల్స్ అన్నీ ఇంకా వెళ్ళిపోతాయేమో, మనదంతా మర్చిపోతారేమో అని చెప్పి బాగా జెలస్గా ఫీల్ అయ్యి థామస్ని త్రిశూలాలతో పొడిచి చంపేస్తారనమాట. అది చెన్నై దగ్గర మైలాపూర్ అని ఒక ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్లో చంపేస్తారనమాట. ఇప్పటికీ ఆ ప్లేస్లో థామస్ రిమైన్స్ ఉన్నాయి. అండ్ ఆ రోడ్ని సెయింట్ థామస్ రోడ్ అనేవారు ఇదివరకు. ఇప్పుడు ఆ ప్లేస్ని అన్నాసలై అంటున్నారు. థామస్ చేసిన అన్ని థింగ్స్ యాక్ట్స్ ఆఫ్ జూడస్ థామస్ అని ఒక బుక్లో రాసి ఉన్నాయన్నమాట. అండ్ థామస్ బరీ చేసిన తర్వాత తన రిమైన్స్ అన్ని కూడా అక్కడ మైలాపూర్లో పెట్టారు. కానీ కాన్స్టంటినో అనే క్రిస్టియన్ ఎంపరర్, హీ రూల్డ్ వరల్డ్ అనమాట. అతను డిసైపుల్స్ అందరి రిమైన్స్ ఒకే దగ్గర ఉండాలి అని చెప్పేసి మైలాపూర్ నుంచి థామస్ రిమైన్స్ అన్ని తీసుకెళ్లి రోమ్లో పెట్టాడనమాట. 1800 టైంలో పంజాబ్ అండ్ క్యాలికట్లో ఒకేసారి కొన్ని కాయిన్స్ బయటకు వచ్చాయి. ఆ కాయిన్స్ మీద గోండిఫరస్ అని చెప్పి కింగ్ పేరు ఉందన్నమాట. అది చూసి చాలా మంది ఇతనెవరు అనుకున్నారు. కానీ ఆ పర్టికులర్ గోండిఫరస్ గురించి థామస్ రాసిన యాక్ట్స్ ఆఫ్ థామస్ బుక్లో తప్ప ఇంకెక్కడా లేదు. సో అందరూ యాక్ట్స్ ఆఫ్ థామస్ బుక్ని నమ్ముతారు. థామస్ గురించి బైబిల్లో జాన్ బుక్లోనే 3 రెఫరెన్సెస్ ఉన్నాయి. 3 రెఫరెన్సెస్లో ఒక రెఫరెన్స్ మనకు అందరికీ తెలుసు ఏంటంటే థామస్ జీసస్ రిజరక్షన్ అయి వచ్చినప్పుడు నేను ఆయన నెయిల్స్ ఒక ప్రింట్స్లో చూసిన తర్వాతే నమ్ముతాను అని చెప్పి చాలా స్ట్రాంగ్గా చెప్తాడు. దాని తర్వాత జీసస్ వచ్చిన తర్వాత ఆయన చేయముట్టుకొని అవన్నీ చూసిన తర్వాత జీసస్ అడుగుతాడు ఎప్పుడైనా నమ్ముతావా అంటే నమ్ముతాను అని చెప్తాడనమాట థామస్. ఈ ఒక్క ఇన్సిడెంట్ వల్ల థామస్కి డౌటింగ్ థామస్ అని, అనుమానపు తోమా అని చెప్పి చాలా ట్యాగ్లైన్స్ వచ్చాయి. కానీ థామస్ వన్స్ నమ్మితే చాలా ఫెయిత్ఫుల్గా దేవుడిని ఫాలో అయ్యేవాడు అనమాట. ఇది జాన్ 11:16లో చూస్తే లెట్ us ఆల్సో గో విత్ హిమ్ దట్ వీ మే డై విత్ హిమ్ అని ఉంటుంది. ఇది ఈ వర్డ్ థామస్ చెప్తాడనమాట. ఇది ఏ సిచ్యువేషన్లో చెప్తాడంటే లాజరస్ చనిపోయిన టైంలో జీసస్ అండ్ ద డిసైపుల్స్ అందరూ వెళ్దామని అనుకుంటారనమాట. కానీ బాథనీలో ఈ పర్టికులర్ వర్డ్ థామస్ అంటాడనమాట. థామస్ ఇదివరకు జీసస్తో కలిసి ఉన్న టైంలో ఒక మాట అంటాడు జాన్ 11:16లో లెట్ us ఆల్సో గో విత్ హిమ్ దట్ వీ మే డై అని చెప్తాడు. ఇది ఎప్పుడు చెప్తాడంటే లాజరస్ చనిపోయిన టైంలో జీసస్ అండ్ హిస్ డిసైపుల్స్ బాథనీకి వెళ్దాం అనుకుంటారు. కానీ బాథనీలో దే ఆల్రెడీ ఫేస్డ్ రిజెక్షన్ అనమాట. వాళ్ళందరినీ స్టోన్స్తో కొట్టి చంపేద్దాం అని అనుకుంటారు. కానీ థామస్ అందరు భయపడుతున్న టైంలో మనం కూడా దేవుడితో వెళ్దాము, చనిపోయినా పర్వాలేదు మనం కూడా యేసయ్యతో వెళ్దాము అని అన్నాడు అనమాట. అంటే అంత ఫెయిత్ఫుల్నెస్తో ఉండి ఫాలో అయ్యాడు జీసస్ని. ఇంకా థామస్ అడిగిన క్వశ్చన్స్ వల్ల, థామస్ అడిగిన కొన్ని డౌట్స్ వల్ల మనకి బైబిల్లో 2 ఇంపార్టెంట్ వర్సెస్ యేసయ్య చెప్తాడు. ఫస్ట్ థింగ్ ఇస్ John 14:6 I am the way, the truth and the life. And the second verse is John 20:29 Blessed are those who have not seen and believed. థామస్ ఎంత ఫెయిత్ఫుల్గా లేకపోతే ఇంత గొప్పగా మాట్లాడడం కానీ ఇంత గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. మనం కూడా చాలా థింగ్స్లో డౌట్స్ అడుగుతాం. మన స్కూల్లో కానీ మన సండే స్కూల్ టీచర్స్ని కానీ డౌట్స్ అడుగుతాం. డౌట్స్ అడగడంలో ఏంటంటే మనం ఇంకా నేర్చుకోవాలి లేదంటే ఇంకా తెలుసుకోవాలనుకుంటాం. అదే థామస్ అనుకున్నాడు. అంత మాత్రాన థామస్కి డౌటింగ్ థామస్ అనక్కర్లేదు. మనమేం అంతకన్నా ఎక్కువ ఏం కాదు. సో మనం అందరం చాలా ఫెయిత్ఫుల్గా దేవుణ్ణి ఫాలో అవుతాం. హలో కిడ్స్, Psalms 89:1లో ఈ వర్స్ ఉంటుంది కదా,
I will sing of the mercies of the Lord forever. With my mouth will I make known thy faithfulness to all generations అని. సో ఆయన కృపాతిశయములను మనం ఎప్పుడూ కీర్తిస్తూ కనపరుస్తూ ఉండాలి. యేసుక్రీస్తు చూపించిన విశ్వాస్యత, ఫెయిత్ఫుల్నెస్ ఎవ్వరూ చూపించలేరు. మనుషులైతే అస్సలు చూపించలేరు. కానీ మనుషులు చూపించాలంటే అది యేసుక్రీస్తు ద్వారానే చూపించగలుగుతారు. కాబట్టి మనం ఎప్పుడు మన నోటితో ఆయన విశ్వాస్యతను, ఆయన ఫెయిత్ఫుల్నెస్ని మనం ఎప్పుడు తరతరాలు ప్రకటిస్తూ ఉండాలి. అలాగే మనం కూడా ఆయనలాగా జీవించడానికి, ఆయనలాగా విశ్వాసం చూపించడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉండాలి. Let us all sing this song together. I will sing the mercies of the Lord forever. I will sing. I will sing of the mercies of the Lord forever. I will sing. I will sing. I will sing of the mercies of the Lord forever. I will sing of the mercies of the Lord. With my mouth will I make known thy faithfulness, thy faithfulness. With my mouth will I make known thy faithfulness to all generations. I will sing of the mercies of the Lord forever. I will sing. I will sing. I will sing of the mercies of the Lord forever. I will sing of the mercies of the Lord. With my mouth will I make known thy faithfulness, thy faithfulness. With my mouth will I make known thy faithfulness to all generations. I will sing of the mercies of the Lord forever. I will sing. I will sing. I will sing of the mercies of the Lord forever. I will sing of the mercies of the Lord. With my mouth will I make known thy faithfulness, thy faithfulness. With my mouth will I make known thy faithfulness to all generations. I will sing of the mercies of the Lord forever. I will sing. I will sing. I will sing of the mercies of the Lord forever. I will sing of the mercies of the Lord. హే, నీకు తెలుసా ఒక స్పెషల్ గిఫ్ట్ ఉంది మనకి. దాంట్లో ఏముంది? క్రిస్మస్కి, న్యూ ఇయర్కి గిఫ్ట్స్ వస్తానే ఉంటాయి కదా, ఈ స్పెషల్ గిఫ్ట్సే కదా. నో 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 నో, ఇది జీసస్ మనకి ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్. ఎక్కడ దొరకదు తెలుసా? నాకు కూడా ఉందా? ఎస్, మనందరికీ ఉంది. దీని గురించి ఇంకా ఇప్పుడు మనం తెలుసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారా? ఏం చేస్తున్నారు? సండే స్కూల్ ఎపిసోడ్ చూస్తున్నారు కదా. అలాగే నేను ఇంకా కొన్ని మంచి మాటలు మన దేవుని వాక్యంలో నుంచి నేర్చుకుందాం. మనము చాలా రోజుల నుంచి నేర్చుకుంటున్నాం, ఆత్మఫలాలు నేర్చుకుంటున్నాం కదా. ఈ రోజు ఆత్మఫలాల్లో ఫేత్ గురించి మనం నేర్చుకుందాం. ఫేత్ అంటే ఏంటి? ఫేత్ ఎలా వస్తుంది, ఫేత్లో ఎలా ఎదగాలి అని మనం నేర్చుకున్నాం అనమాట. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమనంటే, వినుట వలన విశ్వాసము కలుగును అన్నదన్నమాట. దేవుని వాక్యం వింటుంటే విశ్వాసం వస్తుంది. పాటలు, లేకపోతే సినిమా పాటలు, మరి ఇంకేంటంటో మరి మీరు బాగా వింటారు కదా, టీవీలో బిజీగా ఉంటారు కదా. ఇలాంటివన్నీ వింటే విశ్వాసం రాదు. కానీ దేవుని వాక్యము వింటారో, దేవుని వాక్యం చదువుతారో వారికి విశ్వాసము వస్తుంది అనమాట. మరి విశ్వాసం వస్తే మనం ఏం చేయాలో తెలుసా? యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించడానికి విశ్వాసం కావాలన్నమాట. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడని విశ్వసిస్తేనే మనము రక్షింపబడతాం అన్నమాట. రక్షణ అనేది దేవుని కృప వల్లనే దొరుకుతుంది అనమాట. చూడండి, ఎఫెసీ 2:8 ఏముంటుంది తెలుసా? రక్షణ అంటే విశ్వాసం ద్వారా, కృప ద్వారానే కలుగుతుంది అని ఉంది అనమాట. విశ్వాసం
మన హృదయంలోకి రావాలి అంటే చిన్నప్పుడే తల్లిదండ్రులు చిన్న బిడ్డల్ని సండే స్కూల్కి తీసుకురావాలన్నమాట. అక్కడే విశ్వాసం అనే బీజం పడుతుంది అనమాట బిడ్డల హృదయాల్లో. ఎప్పుడైతే విశ్వాసం అనే బీజం వాళ్ళ హృదయాల్లో పడుతుందో అప్పుడే కదా అది మొక్కగా మారుతుంది, చెట్టుగా మారుతుంది, ఫలించే చెట్టుగా మారుతుందన్నమాట. మరి చూడండి, ఊరికే సండే చర్చికి రావడము, వాక్యాలు నేర్చుకోవడము, ఆదివారం ఆచరించడము ఫలించే వారంగా ఉండాలన్నమాట. ఆ ఫలాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం అనమాట. లాస్ట్ సండే మేము చర్చిలో పిల్లలకి అందరూ వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే సాక్ష్యాలు చెప్పమని చెప్పామన్నమాట. ఒక్కొక్కరికి ఎంత మంచి సాక్ష్యాలు అంటే, ఒక అమ్మాయి వారి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఆడుకుంటుందట. ఆడుకున్న తర్వాత తెలిసిందంట వాళ్ళ ఫాదర్కి కరోనా పాజిటివ్ వచ్చిందని. అప్పుడు అది చాలా భయపడిపోయిందంట. ప్రార్థన చేస్తే, మరి ఫ్యామిలీ ప్రేయర్ చేస్తే నెగిటివ్ వచ్చిందంట. ఫ్రెండ్ ఫాదర్ గురించి కూడా ప్రార్థన చేస్తే ఆయనకు కూడా నెగిటివ్ వచ్చిందంట. ఇలా ఒక్కొక్కరు మేము కన్నీటి ప్రార్థన చేస్తామని ఒక్కొక్కరు ఎంత బాగా సాక్ష్యాలు చెప్తున్నారు. అదే కదా మరి ఫలించే జీవితము, ఫలభరితమైన జీవితం ఉండాలన్నమాట. చూడండి, అంజూరపు చెట్టు ఏమీ ఫలం లేకపోతే దేవుడు శపించేశాడనమాట. మనం ఫలించే వాటిలాగా ఉండాలి కానీ శపింపబడే చెట్టులాగా మనము ఉండకూడదు అనమాట. యేసు ప్రభుని మరి నమ్మాలి అన్నప్పుడు ఈ కృపా విశ్వాసం దేవుడి ద్వారానే కలుగుతుంది అనమాట. మనం ఎప్పుడు దేన్ని బట్టి ఆశ్చర్యపడదు. యేసు ప్రభుని మనము సొంత రక్షకునిగా అంగీకరించాలి అని అంటే ఆయన కృప కావాలన్నమాట. మీరందరూ యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడని, నా కొరకు సిలువలో మరణించాడని మనం అందరం ఒప్పుకొని ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకొని అందరం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. సర్వోన్నతుడో, శక్తిమంతుడో, బలవంతుడో, నిత్యుడో తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం ప్రభా. అయ్యా, చిన్న బిడ్డలు నా తండ్రి ఈ ఆత్మ ఫలాల గురించి నా ప్రభా, కృపా వరమును గురించి నా తండ్రి నాయన, ఆత్మ ఫలము కృపా వరము నా తండ్రి నాయన రెండు కలిసినప్పుడు బిడ్డల జీవితాల్లో అద్భుతమైన అయ్యా నా తండ్రి నాయన, అయ్యా సత్యములు నా తండ్రి నాయన, అద్భుతమైన నా తండ్రి ఉన్నత స్థితిలోకి నా ప్రభా ఎదగలుగుతారు. ఇటువంటి నా తండ్రి మాటలు బిడ్డలు నేర్చుకొని అయ్యా ఫలించే బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. Quiz time about faith Heroes! Are you all ready? Ready! First question. Faith hero ఎవరో కనిపెట్టండి. విశ్వాసం బట్టి నేను గూఢచారులకు ఆశ్రయం ఇచ్చి కాపాడాను గనుక అవి దేయులతో పాటు నశించలేదు. నేను ఎవరిని? రూత్, రాహాబ్. రూత్ అనుకుంటా. రూతా? ఓహో, గ్రెయిన్ పట్టుకుందని రూత్ అంటున్నావా? సరిగ్గా చూడు, గూఢచారులు దాక్కున్నారు. రాహాబ్ అనుకుంటా. జోషువా పంపిస్తాడు కదా వాళ్ళని, వాళ్ళు స్పైస్. Yes. So the correct answer is రాహాబ్. Second question. విశ్వాసంతో దుప్పటితో యోర్దాన్ నదిని కొట్టి 2 పాయలుగా చేసి దాటి వెళ్ళాను. నేను ఎవరిని? మోసెస్ ఆర్ ఎలీషా? మోసెస్ దుప్పటితో కొట్టాడు కదా అర్పణ. కానీ మోసెస్ సార్ యోర్దాన్ నదిని 2 పాయలుగా చేస్తాడు కదా. మోసెస్ రెడ్ సీని 2 పాయలుగా చేస్తాడు విశ్వాసం బట్టి. ఎలీషా యోర్దాన్ నదిని తుప్పతో కొట్టి 2 పాయలు చేస్తాడు. నాకు ఈ స్టోరీ ఇప్పుడు వరకు తెలీదు. సో ద ఫెయిత్ హీరో హియర్ ఈస్ ఎలీషా. థర్డ్ క్వశ్చన్. ఇంత గొప్ప విశ్వాసము ఎక్కడ చూడలేదని యేసు నన్ను గూర్చి అన్నారు. నేను ఎవరిని? సెంచురియన్, శతాధిపతియా లేకపోతే జక్కయ్యనా? జక్కయ్య. సెంచురియన్ అనుకుంటా. ఎందుకంటే సెంచురియన్ దాసుడికి బాగా పోతే 2 పంపిస్తారు కదా. మీరు నా ఇంటికి కూడా రానవసరం లేదు, మాట సెలవిస్తే చాలు అని చెప్తారు. సెంచురియనే. ఎందుక యా, ద రైట్ ఆన్సర్ ఇస్ ఫెయిత్ హీరో సెంచురియన్. ఇప్పుడు ఫోర్త్ ఫెయిత్ హీరో ఎవరో కనిపెట్టండి. నా విశ్వాసం గుర్తించి పౌలు శీలలు నా ఇంట్లో బస చేసి సేవ చేశారు. ఎవరిని? లిడియా ఆర్ తబితా? అవును, నాకు తెలీదు. తెబితా అయితే చచ్చిపోతే పీటర్ వచ్చి లేపుతాడు. మరి లిడియా ఎవరో నాకు తెలీదే. లిడియా ఫిలిప్పీలో ఉంటుందన్నమాట. తను చూసారా, పర్పుల్ ఉంది కదా, అది అమ్ముతా ఉంటుంది. పర్పుల్ సెల్లర్ అనమాట.
తను ఒకసారి పౌలు శీలల వల్ల మెసేజ్ వింటుంది బీచ్ దగ్గర. విని విశ్వాసి అవుతుంది. అలా అక్కడ ఉన్నంత కాలం పౌలు శీలలకి తను షెల్టర్ ఇస్తుంది అనమాట. షీఈస్ ఎ గ్రేట్ బిలీవర్. సో అవర్ ఫోర్త్ ఫెయిత్ హీరో ఈస్ లిడియా. ఫిఫ్త్ అండ్ లాస్ట్ క్వశ్చన్. గెస్ ద ఫెయిత్ హీరో. నేను విశ్వాసులకు తండ్రిని. నా కుమారుని పేరు. ఇప్పుడు మీకు 2 ఆప్షన్స్, అబ్రహాం, ఐజాక్. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను? అబ్రహాం. ఐజాక్ కాదు, అబ్రహాం. క్వశ్చన్ సరిగ్గా చూడండి. అబ్రహాం ఈస్ ఫాదర్ ఆఫ్ ఐజాక్. మరి విశ్వాసులకు తండ్రి అబ్రహాం. మరి కుమారుని పేరు ఐజాక్. సో ఫెయిత్ హీరో ఎవరు? ఐజాక్. విశ్వాసులకు తండ్రి అబ్రహాం కదా, ఫెయిత్ హీరో కూడా అబ్రహాం కదా. అక్కడ కొడుకు పేరు అడిగింది కదా అది. The twist here is there are 2 questions. Both are faith heroes. ఇప్పటి వరకు చాలా మంది ఫెయిత్ హీరోస్ ని చూసాం కదా. మనం కూడా మన లైఫ్ అంతా నమ్మకంగా ఉందాం, ఫెయిత్ హీరో అనిపించుకుందాం. అప్పుడు జీసస్ జడ్జ్మెంట్ డే రోజు మనకు కూడా క్రౌన్ ఇచ్చి బలా నమ్మకస్తుడైన మంచి దాసుడా అని పిలుస్తారు. మరి మనం కూడా అలా పిలిపించుకుందామా? పిలిపించుకుందాం. అయితే మనం కూడా ఫెయిత్ హీరోస్ అవుతాం. మనం అందరం కలిసి ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. తండ్రి దేవా, మీకు వందనాలైనా, పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాలైనా. అయినా మీరు మాకు నేర్పించిన సత్యాలకే మీకు వందనాలైనా. మీరు ఎలా మా మీద విశ్వాసం చూపించారో మేము కూడా అనేక మందికి మీ కృప ద్వారా మేము విశ్వాసం చూపించడానికి మాకు సహాయం చేయమని అడుగుతున్నాం. నేను అనేక మందికి మేము ఆశీర్వాదకరంగా జీవించడానికి మాకు సహాయం చేయమని అడుగుతున్నాం. నేను చిన్న ప్రార్థన ఇస్లాంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మనం హెవెన్లీ ప్రేయర్ చేసుకుందాం. జాయిన్ యువర్ హ్యాండ్స్, క్లోజ్ యువర్ ఐస్ అండ్ bow your head. Our Father in heaven, Our Father in heaven, hallowed be your name. hallowed be your name. Let your kingdom come. Let your kingdom come. Your will be done Your will be done on earth on earth as it is in heaven. as it is in heaven. Give us this day Give us this day our daily bread. our daily bread. Forgive us our debts Forgive us our debts as we forgive our debtors. as we forgive our debtors. Lead us not into temptation, Lead us not into temptation, but deliver us from the evil one. but deliver us from the evil one. For yours is the kingdom For yours is the kingdom and the power and the power and glory and glory forever. forever. Amen. Amen. Bye bye. See you next week.